Madhumita. I welcome you all in our most awaited program, that is our annual function, and reflect on incredible journey we have throughout the year. It is the most powerful weapon for changing the world. Our school is marching towards an extra mile with the smile for each child to make a responsible citizen. So, without any delay, let us start our event by school. Srinivasa Garu on to the days. Applause for our Srinivasa Garu. Nityanandam Garu, Tresma District President. On to the stage, Vasavi Space School Principal and Tresma Urban President. In this school, and I feel very proud to be studying in this school. Thank you. And also they clear the doubts of the students. And we are having many foundations like Vedic Maths, Abacus, and many other co-curricular activities. ఉపాధ్యాయులకి చిన్నారులందరికీ కూడా నమస్కారం. గుడ్ ఈవినింగ్. సో మీరెవరు నాకు కనబడట్లేదు, నేను మీకు కనబడుతున్నా కానీ. సో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి ఎవిడెన్స్ అయ్యి పిల్లల పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత అనేది తెలుసుకున్నప్పుడే పిల్లల అభివృద్ధి చాలా పెరుగుతుంది. తన బాధ్యత తనకు తెలియాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారు, మేము కష్టపడుతున్నాం సార్ పిల్లల కోసమే కదా, మాకు టైం దొరకదు, మాకు టైం లేదు, మేము జాబ్కి వెళ్తాం, పనిలో ఉన్నామని చెప్తూ ఉంటారు. ఎంత పనున్నా నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, మీరు అందరు కష్టపడేది ఇష్టపడి పనిచేసేది అందరు ఎవరి కోసం? మీ పిల్లల కోసమే కదా. మరి ఆ పిల్లలు బాగుండాలంటే మీరు ఒకసారి మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని, నాన్న నీకు ఏం కావాలని అడగండి. వాళ్ళు బంగ్లాలు కావాలంటారా, ఆస్తులు కావాలంటారా, ఇల్లు కావాలంటారా, లేకపోతే మోటార్ సైకిల్ కావాలంటారా, సెల్ ఫోన్లు కావాలంటారా? మీరు అడిగి చూడండి. ఇది ఏది కాదంటారు వాళ్ళు. వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు, చదువుకునే పిల్లలందరూ కూడా, మమ్మీ నువ్వు కాసేపు మాతో ఉండు, డాడీ మీరు కాసేపు మాతో ఉండండి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వడానికి మీ దగ్గర సమయం లేదు, కానీ వాళ్ళు బాగా మనకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, కష్టపడి చదవాలి. మనకంటే మనం ఎంత కష్టపడుతున్నామో అంతకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏం ఆలోచిస్తామంటే, నేను డాక్టర్ కావాలనుకున్నాను, నా జీవితంలో నేను కాలేకపోయినాను, మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ డాక్టర్ని చేస్తాను, అలాగే ఇంజనీర్ చేస్తాను, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాను, పోలీస్ ఆఫీసర్ చేస్తాను. ఇలాంటి కళలు మీకుంటాయి. దయచేసి తల్లిదండ్రులారా, మీరు పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అనే ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉండదు, అడిగే ప్రశ్నలకి. వాళ్ళ కోసం రోజు ఒక గంట సమయం కేటాయించండి, కనీసం ఒక గంట వాళ్ళతో ఉండి వాళ్ళ మంచి చెడ్డలు అడుగుతూ, స్కూల్లో ఏం చెప్పారు, ఎలా ఉంది,
అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనారోగ్యంగా ఉన్నారా, ఏదైనా ఇబ్బందులు ఉన్నారా, వాళ్ళు ఏదైనా ఇష్టపడకుండా కష్టపడుతున్నారా? ఏ పనైనా ఇష్టపడి చేస్తే సంతోషంగా చేస్తాం. ఇష్టపడి చేసే పని ఎంత కష్టమైనా చేస్తాం. అదే ఇష్టం లేని పని ఎంత సులువుగా ఉన్నా మనం చేయం. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మన కోరికలన్నింటినీ కూడా పిల్లల మీద రుద్దుతున్నాం మనం. నువ్వు డాక్టర్ కావాలి, అలా చదవాలి, ఇలా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ర్యాంక్ ఎందుకు రాలేదు నీకు, క్లాసులో ఎందుకు టాప్ రాలేదు, వాడు ఎందుకు వచ్చాడు, ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, నీ దగ్గర ఏం తక్కువ ఉంది, నువ్వు ఎందుకు చదవట్లే అని నేను కళ్ళారా చూశాను. యూకేజీ అమ్మాయిని రాత్రి 12ంటికి కొట్టడం చూశాను. ఒక పేరెంట్, తండ్రి ఇక్కడ ఉండడు, దుబాయ్లో ఉంటాడు, తల్లి చదవమని కొడుతోంది. పసిపాప, యూకేజీ అంటే ఎంతండి, 4 ఏళ్ల వయసు. ఈ 4 ఏళ్ల వయసులో పిల్లలకి ఏం తెలుసు? మమ్మీ డాడీ అంటే అంతవరకే తెలుసు, ప్రపంచం తెలీదు, చదువు తెలీదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్లో ఒకసారి ప్రశ్నించుకోండి, పిల్లల్ని అడగండి చదువు ఎందుకు, ఎందుకు చదవాలి అని అడగండి. ఏమైనా సమాధానం ఉంటుందా? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే సార్ బాగా చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పొజిషన్ వస్తారు, మాలాగా కష్టపడకుండా ఉండాలి వాళ్ళు అని మీరు కోరికలే కోరుతున్నారు. కానీ నిజంగా అతను ఏమనుకుంటున్నాడు? ఒక కుమ్మరి సారం మీద మట్టి పెట్టి తిప్పుతూ ఉంటాడు, కుండ కావాలా కూజ కావాలని ఆయన అనుకోవాలి. కానీ పక్క వాళ్ళు ఇదైతుంది అదైతే అంటే అవుతుందా? కుండ అవుతుంది, కూజ అవుతుంది అంటే అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది ఆయన అనుకోవాలి ఏం చేస్తున్నాడు అనేది. అలాగే పిల్లలు కూడా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకి సరి అయినటువంటి సమయంలో సరి అయిన మార్గదర్శకత్వం మీరు ఇవ్వాలి, దారి చూపెట్టాలి. దానికి పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నా ఎంత ఉన్నా మీ టైం కనుక మీరు ఇవ్వకపోతే పిల్లలు మీరు ఆశించిన లెవెల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎదగలేరు. అది రాసి పెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తారు, స్కూల్కి వచ్చి ఏం చేయమంటారు సార్, మమ్మల్ని ఫీజు కడుతున్నాం, వాళ్ళు అడిగిన ఇస్తున్నాం, రోజు కావాల్సింది తీసుకొచ్చి పెడుతున్నాం, పండ్లు ఇస్తున్నాం, ఫలాలు ఇస్తున్నాం, స్వీట్లు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, వాళ్ళకి ఏమి ఇవ్వాలి అసలు, ఇంకేం తక్కువ చేస్తున్నాం. మేము కష్టపడి అక్కడ ఒక ప్లాట్ కొన్నాం, ఇక్కడ ఒక ఇల్లు కొన్నాం, హైదరాబాద్లో 2 ప్లాట్లు కొన్నాం. ఇవన్నీ ఆలోచించాడు అతను, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వాళ్ళకు మీ ప్రేమ కావాలి, మీ ఆదరణ కావాలి, మీతో మాట్లాడడం కావాలి. అది ఎప్పుడు మర్చిపోవద్దు దయచేసి. మీరు ఎంత ఆదరిస్తే పిల్లల్ని మీరంతా ఎదుగుతారు, వాళ్ళంతా ఎదుగుతారు. పసిపిల్లల్ని, చిన్న పిల్లల్ని ఎంత లాలిస్తే వాళ్ళంత తొందరగా పెరుగుతారో అట్లాగే ఎదుగుతున్న పిల్లల్ని కూడా మీరు చక్కగా వాళ్ళకి కావాల్సిన ఆదరణను కనుక మీరు ఇవ్వగలిగితే, మీ ప్రేమను పంచగలిగితే మీరు ఆశించిన ప్రతిదీ కూడా వాళ్ళతో సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ చిన్నారులకు ఒక చిన్న సజెషన్, చాలామంది కష్టపడి చదువుతూ ఉంటారు. దయచేసి పిల్లలు మీరు కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. మీకు ఇష్టమైన గేమ్ ఎంత ఆనందంగా ఆడతారో అంతే ఇష్టంగా చదువును కూడా ఒక గేమ్ లాగా ఆడాలి. టీచర్లు కూడా ఒక గేమ్ లాగా నేర్పాలి. ఒక గేమ్, ఇష్టమైన గేమ్ ఎంతసేపు అయినా ఆడతారు. మీరు చూడండి, బయట క్రికెట్ ఆడుతుంటే ఎండా వాన ఏం కనబడదు, ఆడుతూనే ఉంటారు. మీరు పిలిచినా భోజనం ఉండదు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఏముండదు వాళ్ళకి, దప్పిక కూడా. గుడ్ ఈవినింగ్. పాఠశాల ప్రతిభ పరిమళోత్సవానికి వచ్చినటువంటి పెద్దలకు, స్టేజ్ పైన పెద్దలకు, స్టేజ్ ముందున్న విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అలాగే పాఠశాల యాజమాన్యానికి మరియు అధ్యాపక బృందానికి కూడా శుభ సాయంత్రం. ఈరోజు గురించి పిల్లలు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. అది వారి యొక్క ఆనందానికి శుభ సూచిక అది. అలాగే ముఖ్యంగా పాఠశాల స్కూల్ గురించి చెప్పాలంటే, నా మిత్రుడు, నా సోదరుడు అయినటువంటి శ్రీనివాస్ చాలా డెడికేషన్తో, అంకిత భావంతో ఎంతో కష్టపడి పాఠశాలను ఉద్యోగం తీసుకురావడం జరిగింది. అలాగే ఈ పట్టణంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అవి పాఠశాల రాణిస్తుందంటే దానికి శ్రీనివాస్ యొక్క అంకుటిత భావం, గొప్ప నిబద్ధతతో కూడిన పని. ఈరోజు పట్టణంలో అనేక కార్పొరేట్ స్కూల్ మధ్యలో ఈ పాఠశాల స్కూల్ మనగడలో గొప్పగా రాణిస్తుందంటే అది శ్రీనివాస్ గారి యొక్క గొప్పతనం, వారి యొక్క డెడికేషన్. అలాగే వారు అతి తక్కువ ఫీజులతోని ఈ కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడుతున్నారు. ఇందాక మా మోహన్ సార్ చెప్పినట్టు చాలా తక్కువ ఫీజులతోని మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. ఆయన మార్నింగ్ 5 o'clockకి స్కూల్కి వస్తాడు, ఈవినింగ్ 8 వరకు స్కూల్లో ఉంటాడు. ప్రతి విద్యార్థిని యొక్క పర్సనల్గా, వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఏ రకంగా చదువుతున్నారు,
అని వాకప్ చేస్తూ వారి యొక్క యోగక్షేమాలు విచారిస్తూ మంచి డెడికేషన్తో పనిచేస్తున్నారు. అందుకే ఈ పాఠశాల ఈరోజు గొప్పగా రాణిస్తుంది. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. జై భారత్ ఆల్ ఆఫ్ యూ. చాలా చప్పగా అంటే మీరందరూ కామ్గా కూర్చుంటే మాకు కొంచెం స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం జై భారత్ సే జై భారత్. ఓకే, పిల్లల్లో ఎప్పుడూ మా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూడాలనే ఆనందం తప్ప మా స్పీచెస్ గురించి మీకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ తప్పదు, మీరు వినాల్సిందే. ఎందుకంటే మేము ఇక్కడ ఏదైతే వచ్చామో ఇక్కడ మా శ్రీనివాస్ పిలిచినప్పుడు మేము ఖచ్చితంగా మా స్కూల్ గురించి, మీ పిల్లల గురించి మరియు మీ పాఠశాల గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. ఇక్కడ పిచ్చేసిన అందరికీ శుభ సాయంకాలం. మరి ఇంత పెద్ద ఒక ఈవెంటు పిల్లలందరికీ చేస్తున్నందుకు మరి శ్రీనివాస్ సార్కి ఒక్కసారి నిజంగా ఈ పాఠశాల ద స్కూల్ సెంటర్లో మీ అందరికీ అంటే మంచి విద్యను అందిస్తున్న మన పాఠశాల స్కూల్కి నిజంగా గొప్పగా చెప్పాలంటే పాఠశాల ఈ ఏరియాలో ఇన్ని స్కూల్స్ ఉండగా కూడా ఒక మంచి స్ట్రెంత్ తోటి మంచి విలువైన విద్యలను అందిస్తున్న పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ నా తమ్ముడు. చాలా రోజుల నుండి ఒక మంచి విద్యను అందించాలనే అకుంఠిత దీక్షతో చాలా గొప్పగా మీ పిల్లలకు విద్యను అందిస్తున్నాడు. 24 గంటలు చెప్పాలంటే 24 అవర్స్ నేను పిల్లల గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకు మేము చూస్తుంటాం ఆయనని. ఈ యొక్క అంకిత భావాన్ని ఇవన్నీ చూసిన తర్వాత జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, అర్బన్ ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కూడా సెక్రటరీ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మీ స్కూల్ను మరియు మా పాఠశాల అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొస్తూ అందరికీ ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ ఏ చిన్న విషయాన్ని కూడా మా ట్రస్మాలో ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఎందుకు మీ అక్కడ నుంచి డిఓస్ నుంచి కానీ అక్కడ నుంచి వచ్చిన ఏదైతే ఉన్నాయో అవన్నిటిని చూసిన తర్వాత మీ పిల్లలకు కూడా అందిస్తున్నాడు. మరి నిజంగా ఐ అప్రిషియేట్ మిస్టర్ శ్రీనివాస్. ఆయన యొక్క వర్క్, ఆయన డెడికేషను, మీ పిల్లలపై ఉన్న చూపిన చూపు నాకు నిజంగా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నాడు. ఎప్పటికప్పుడు నాకు దాదాపుగా నేను చూస్తుంటాను మార్నింగ్ 6 o'clock 5 o'clock వస్తాడు క్లాస్కి. 8:30 వరకు కూడా ఉంటాడు. అన్న బాబు ఒకసారి మనం కొంచెం మీటింగ్ ఉంది రా శ్రీనివాస్ అంటే కూడా రాకుండా ఇక్కడే ఉండి మీ పిల్లలకు సేవలు అందిస్తుంటాడు. మరి అటువంటి గొప్ప కరెస్పాండెంట్ మీ పిల్లల తల్లిదండ్రులకు దొరకడము, పిల్లలకు దొరకడం యొక్క అదృష్టం. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ను కూడా చూస్తుంటాను ఎప్పటికప్పుడు. మేము ఎప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చూస్తుంటాను. స్టాఫ్ కూడా చాలా బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ మంచి విద్యను అందిస్తున్నారు. మరి వారందరికీ నా యొక్క శుభ సాయంకాలం. వాళ్ళందరూ కూడా మంచి టీచర్స్ దొరకడం మా శ్రీనివాస్ యొక్క అదృష్టం అనుకుంటాను. అలాగే తల్లిదండ్రుల యొక్క అదృష్టం. వాళ్ళందరూ కూడా మీ పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ మంచి విద్యను మీరు అందరూ తీసుకుంటూ పిల్లల్ని ఒక మంచి బాటలో తీసుకోవాలంటే మీ పిల్లల తల్లిదండ్రులు కూడా మోహన్ సార్ చెప్పాడు, మీరు పాఠశాల యాజమాన్యానికి ఒక మంచి కోఆపరేషన్ అందించినట్టే మంచి విద్యను అందించే సహకారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యను అందించుకోవాలంటే పాఠశాల యొక్క యాజమాన్యానికి సహకరిస్తూ పాఠశాలలో మీ పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు టీచర్ల ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Great privilege to invite all of you to this beautiful evening. I welcome wholeheartedly our parents, children, teachers and our well-wishers. A seasoned greetings and warm wishes for the blessed and cheerful 2025. I am Srimati Sujata, Principal of Pathshala, the school. It is with a great joy and enthusiasm that I extend a warm welcome to our esteemed chief guests of Sri Ashok Kumar Garu, DO Nizamabad, Sri Danpal Surinarayana Garu,
ఎమ్మెల్యే నిజామాబాద్, శ్రీ అంతారెడ్డి రాజారెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, శ్రీ నరాల రత్నాకర్ గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ గెస్ట్ ఆఫ్ హానర్, జయసింహ గౌడ్ గారు, ట్రస్మా స్టేట్ ట్రెజరర్, శ్రీ నిత్యానందం గారు, ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, శ్రీ మోహన్ గారు, ట్రస్మా స్టేట్ అడ్వైజర్, శ్రీ నరసింహారావు గారు, ట్రస్మా డిస్ట్రిక్ట్ అసోసియేటివ్ ప్రెసిడెంట్, శ్రీ అరుణ్ కుమార్ గారు, ట్రస్మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ, శ్రీ మధు గారు, ట్రస్మా డిస్ట్రిక్ట్ ట్రెజరర్, శ్రీ నాగరాజు సార్ గారు, అర్బన్ ట్రెజరర్ అండ్ రెస్పెక్టెడ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీమతి మధుమిత గారు. సంవత్సరం పాటు మీ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఈ రకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ లోపల పాల్గొనడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అనేటటువంటిది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యాక్టివిటీస్లో పాల్గొనడం వలన ఎంతో ఉత్సాహాన్ని పెంపొందించుకొని మరలా క్లాస్ రూమ్ లోపల మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఎడ్యుకేషన్ గతం లోపల మన విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఎక్కువగా మెమొరీ బేస్డ్ ఉంటుంది. మెమొరీ బేస్డ్కు ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తుంటుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు మెమొరీ బేస్డ్ నుంచి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ వైపుకు వెళ్ళిపోతున్నాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మనందరికీ ఒక భ్రమ ఉన్నది. తల్లిదండ్రులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎంత తొందరగా పిల్లలను స్కూల్కు పంపిస్తే అంత విజ్ఞానవంతులు అవుతారు, అంత ప్రయోజకులు అవుతారు అనేటటువంటిది ఒక అంశం. అందుకోసమే 2 years నుంచి 2.5 years నుంచి నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అనేటటువంటిది పిల్లలకు పంపిస్తూ ఉన్నాం. దట్ ఈజ్ నెంబర్ 1. అది ఒక అంశము. రెండవ అంశము, ఎన్ని ఎక్కువ గంటలు చదివితే పిల్లలకు అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనేటటువంటిది రెండవ అంశం. ఇంకొక మూడవ అంశము, ఎన్ని ఎగ్జామినేషన్స్ ఎక్కువ రాస్తే అంత పట్టు అనేటటువంటిది పిల్లల లోపల వస్తుంది అనేటటువంటిది మూడవ అంశం. అంతే కదా? ఈ 3 అంశాల లోపల కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది. వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్? ఫిన్లాండ్లో చూడండి, ఫిన్లాండ్లో 7 years 8 years వరకు పిల్లలను స్కూల్స్కే పంపారు. 7 years తర్వాత స్కూల్స్కి పంపారు. సెకండ్ అంశము, స్కూల్కి పంపినా కానీ వాళ్ళకు 3-4 hours, ఒక 2-3 hours ఉంటుంది స్కూల్ కూడా. 6 hours 7 hours 8 hours మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అనేటటువంటిది కాన్సెప్ట్ ఉండదు. ఓన్లీ 2-3 hours వాళ్ళు ఉంటారు స్కూల్లో. అప్ టు 10th class వరకు స్టాండర్డైజ్ ఎగ్జామినేషన్స్ ఏముండవు. అప్ టు 10th grade నో స్టాండర్డైజ్ ఎగ్జామినేషన్స్. ఏమీ లేకున్నా వాళ్ళకు ఎగ్జామినేషన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్, ఒలింపియాడ్స్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కానీ, ఫిజిక్స్ ఒలింపియాడ్ కానీ, ఆస్ట్రోకి సంబంధించినటువంటి సైబర్ ఒలింపియాడ్ కానీ, ఏ రకమైనటువంటి ఒలింపియాడ్స్ పెట్టినా కానీ వాళ్ళే విన్నర్స్. వాళ్ళంతా తర్ఫీద్ వాళ్ళంతా టాలెంట్ అనేటటువంటిది చూపెడుతున్నారు. మనం ప్రీ ప్రైమరీ నుంచి కూడా పిల్లలను స్కూల్కి పంపినా కానీ అచీవ్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా టీచర్స్ జ్ఞాపకం ఉంచుకోవాలి, వే ఆఫ్ ట్రాన్సాక్షన్, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఎట్లా చేస్తున్నాము,
పిల్లల యొక్క మానసిక స్థితిని అవగాహన చేసుకొని మనము చెప్పే పద్ధతి పిల్లలకు అర్థం కాకుంటే పిల్లలు ఏ విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు అనేటటువంటి దాన్ని గుర్తించి బోధనా కార్యక్రమాలు నిర్వహించి స్మార్ట్ స్టడీ అనేటటువంటిది స్మార్ట్ లెర్నింగ్, స్మార్ట్ టీచింగ్, స్మార్ట్ స్టడీ ఈ టెక్నిక్స్ ద్వారా పిల్లల లోపల వాళ్ళు ఏ రంగం పైన అయితే అభిరుచిని కనబరుస్తున్నారో దాంట్లోపట తల్లిదండ్రులు అవకాశం ఇచ్చి దాంట్లోపట అభివృద్ధి చెందడానికి కోసము ట్రైనింగ్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, वैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. Thank you. Thank you. అండ్ ఫెలిసిటేషన్ అన్నీ చూసి ఎంజాయ్ చేసిన పేరెంట్స్,
వీటన్నిటికీ ముఖ్య కారణం మూలం విద్యా సంస్థలు. స్కూల్ మనకి ఉన్న మనము ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా మనకి మూలాధారం కావాల్సింది గురువు. అందుకే మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటున్నామంటే దేవుడి తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనము పూజించడానికి గురువుకి అవకాశాన్ని ఇస్తున్నాం. మరి ఈ కాలంలో గురువులకి మనము ఫెలిసిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కనీసం ఇవ్వాల్సినటువంటి మర్యాద, రెస్పెక్ట్ మనం ఇస్తున్నామా? పేరెంట్స్ కూడా దానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆల్రెడీ కరోనా టైంలో చాలా ఫేస్ చేసాం. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు పేరెంట్స్గా మన బాధ్యతగా పిల్లలకి మొబైల్స్ ఇచ్చి ఆన్లైన్ క్లాసెస్ వినిపించాం. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఎడ్యుకేషన్. కాకపోతే టీచర్ లేని ఎడ్యుకేషన్కి, టీచర్ ఉండి క్లాస్లో టీచర్ ఇచ్చే ఎడ్యుకేషన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా టీచర్కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనం గుర్తించాం. టీచర్ లేకుండా మొబైల్ ఇస్తే పిల్లలు దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. అదే టీచర్ ఉంటే టీచర్ ఆధ్వర్యంలో క్రమశిక్షణగా పిల్లలకి చేరాల్సిన విద్య సక్రమంగా వెళ్ళేది. అలాంటి టీచర్ని గౌరవించడం చాలా ముఖ్యం. సో అందుకనే మేమిప్పుడు మన టీచర్స్కి స్కూల్లో మన పిల్లలకి మంచి ఉన్నతమైన విద్యను అందిస్తున్న టీచర్లని ఫెలిసిటేషన్ చేయాలని నిర్ణయించుకొని టీచర్స్ కూడా సడన్ సర్ప్రైజ్గా మేము ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. సో టు ఎక్స్టెండ్ అవర్ హార్ట్ఫెల్ట్ అప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ టు ద బ్యాక్బోన్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్, our respected teachers. Teachers do not just teach subjects, they share character, inspire dreams, instill values and last a lifetime. Without teacher support, only the management cannot develop institution with good results. Our school success depends on our teachers and their dedication and their patience. Every success story of our Pathshala, the
name is Srivashita. I am from 9th standard. Today we are gathered here to celebrate the wonderful moment of our school, that is Annual Day celebration. Today I stand before you to deliver a speech about my school experience on this auspicious day. As a student, my school experience has been an essential and transformative part of my life. It has shaped me academically, socially and personally, providing me with invaluable knowledge and countless memories that I will cherish forever. Academically, school has been the platform where I have acquired a vast range of subjects and skills. From mathematics to literature, science to history, each class has offered a unique insights and opportunities for growth. Teachers have played a vital role in nurturing my curiosity, challenging me to think critically and encouraging me to explore beyond the textbooks. The school environment has fostered a love for learning, motivating me to strive for excellence and reach my full potential. My school is my pride. It is because at my school I learned so many things. I met the enlightened teachers who impart to me the light of the knowledge and thus illumine my world. I also met my friends in the form of my classmates who make my world more colorful and vibrant with their friendship and cooperation. My school has a reputation as one of the most premier educational institutes in the city. I feel proud of its various achievements. Moreover, school has not only been about the academics, but also the social connections I have forged. Interacting with classmates from diverse backgrounds has broadened my perspective, taught me the valuable lessons in empathy, understanding and collaboration. From group projects to extracurricular activities, I have had the chance to develop teamwork skills and leadership abilities. Beyond the classroom, school life presented numerous opportunities for personal growth and self-discovery. Participating in clubs, sport teams or cultural events has allowed me to explore my interests, develop my talents and build confidence. These experiences have taught me the importance of the perseverance, dedication and embracing challenges. School has been the platform where I not only learned about the world, but also discovered more about myself. In conclusion, I can say that school indeed is my pride, where I spend the maximum of my time in the company of parents like teachers, siblings like peers. I just love my school. Thank you, Ananda, for giving this wonderful opportunity. వెంకట్రాముడొచ్చి మహారాజా 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 మా తాత తట్టల దొర మా నాన్న బుట్టల దొర నేనొక పిట్టల దొరని నన్నందరూ లస్కోర్ సాబ్ అని పిలుస్తారు. మాటకు నేను నవాబును, పూటకు నేను గరీబును, నేనే వెంకట్రాముని, నేనే పిట్టల దొరని. మహారాజా 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 నాకేం తక్కువ లేదు, తీసుక తింటే తరుక్కుపోతుందని అడుక్కు తింటున్నా. నా పెళ్ళికి అమెరికా, జపాన్ నుండి అందరూ వచ్చారు. తిండికి సరిపోదని సేర్ల బియ్యం పోసి తూమ్ కింద మంట పెట్టి ఇద్దరికి ఇత్తు చొప్పున వడ్డిస్తే, చింతాకు ఇస్తారేసి ఇద్దరికి వడ్డిస్తే బద్దం తిన్నారు బాంచన్. పెళ్ళికి వచ్చినట్టే ఉంది కానీ కట్నాల బుక్కులో మాత్రం ఒక్కరి పేరు లేదు. ధన్యవాదాలు. సేమ్గా ఉంటే అసలు యాక్సెప్ట్ చేయడు. ఇంకా చదవడంలో ఏదైనా గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది కానీ నెగ్లిజెన్స్ ఉంది. బట్ ఆల్ గుడ్. ఈ హాస్టల్కి వచ్చాక చాలా సెట్ అయ్యాడు. అట్లీస్ట్ 1 మినిట్ కూడా నన్ను వదిలిపెట్టేవాడు కాదు. అలాంటిది ఇండివిజువాలిటీ నేర్చుకున్నాడు మా బాబు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ వన్. థ్యాంక్ యూ. Thank you so much, madam. In district, state and national level, Taekwondo championship, martial art championship. So, it's a very proud moment for Pathsala family. I request. Give it. ఇస్తలేదే వైష్ణవి, వైష్ణవి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? మళ్ళీ మార్కులు వచ్చాయా? ఒక్కసారి టీవు. చదువుకోమంటే చదువుతున్నా అంటావు. ఏం చదువుతున్నావో ఏమో. ఇక్కడ ఒక్కదాన్ని ఏం చేస్తావు? వచ్చి నాకు హెల్ప్ చదువుతా. ఈ కూరగాయలు సోదోయమ్మ సోది సోది చెప్తాను,
ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను తల్లి. జరిగేది చెబుతాను, జరగబోయేది చెప్పుతాను. ఏందే లచ్చవ్వ ఇంత చింతపడ్డావు, జర చెప్పరాదే. ఏం లేదు సోదమ్మా, నాకు ఎన్ని బాధలు ఉన్నాయో ఎవరికి చెప్పాలో ఏమో. నా బిడ్డకి చక్కగా మార్కులు వస్తలేవు, చక్కగా చదువుతలేదు, ఏం చేయలేమో, అంత బాధ అవుతుంది సోదమ్మా. ఏందే బిడ్డ అంత గుక్క పట్టి ఏడుస్తున్నావు? అదే సోదమ్మా, చక్కగా మార్కులు వస్తలేవని బాధపడుతుంది. ఏ స్కూల్లో వేయాలో ఏమో అర్థమైతేనే లేదు. నీ చేతి ఇయ్యరాదే బిడ్డ. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతానే తల్లి. నీ చేతుల్లో తలరాతను చెబుతానే తల్లి. నీ చేతుల్లో నీకు మంచి భవిష్యత్తు ఉందే తల్లి. ఓ లచ్చవ్వ, నీ బిడ్డకి మంచి భవిష్యత్తు ఉన్నది. నేను చెప్పింది చేస్తావా? మళ్ళా చేస్తా సోదమ్మా, నా బిడ్డ చదువు కోసం నేను ఏమైనా చేస్తాను. గా ఇనైట్ నగర్లో పాఠశాల స్కూల్ ఉంది. ఇనాయక్ నగర్ పాఠశాల స్కూల్ అదేంటి తల్లి? అయ్యో లచ్చవ్వ, గది కూడా తెలియదా? గా ఇనైట్ నగర్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అక్కడ రోడ్ మీద పెద్ద బిల్డింగ్ ఉంటుంది, గదేనా సోదమ్మా? గదే లచ్చవ్వ. అంత మంచిగా సార్ చెప్తారా? అలా చదివే కాదు లచ్చవ్వ, చదువుతో పాటు ఆటలు పాటలు డాన్సులు నేర్పిస్తారట. మంచి అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారట. అవునా సోదమ్మ? అవును, 10వ తరగతి వాళ్ళకి ఎప్పుడు 10 పాయింట్లు వస్తుంటాయట. అయ్యో సోదమ్మ, అవి 10 పాయింట్లు కాదు, 10 GPA అంటారు. అయ్యో బిడ్డ, నీ అంత చదువుకోలేదే బిడ్డ. సరే లచ్చవ్వ, నేను పోయేస్తాను. నీకు ఊరు తిరగాల. చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను తల్లి. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఏందే లచ్చవ్వ అంత హుషారుగా ఉన్నావు? నీ బిడ్డ ఖాయమైంది ఏంది? లేదు సోదమ్మ, ఇట్లా నీకోసమే ఇస్తున్నా. లేదు సోదమ్మ, నా బిడ్డ 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, అందుకే సంతోషంగా ఉన్నా. చూసినవా లచ్చవ్వ, నేను చెప్పినందుకే నీ బిడ్డ రోజు ఇంత సంతోషంగా ఉంది. అవును సోదమ్మ, నువ్వు చెప్పినదంతా నిజమే. అలా ఉపాధ్యాయులందరూ మంచి ఎక్స్పీరియన్స్ గల టీచర్స్ అంట. అన్నీ చదివే కాకుండా డాన్సులు పాటలు ఆటలు అన్నీ చేపిస్తారంట సోదమ్మ. నువ్వు చెప్పినందుకే నా బిడ్డ ఇంత సంతోషంగా ఉంది సోదమ్మ. అవే చేతులతో నా బుట్ట నింపరాదే తల్లి. సరే సోదమ్మ.